మనం పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి, పరిశుద్ధమైన మాటలు కలిగిన వారితోనే ఉండాలండి. అది మంచిది, కనెక్టింగ్ ఉంటుందండి, బాగుంటుంది. వాళ్ళ మధ్యన వాళ్ళ మాటలు ఏముంటాయి తెలుసా? దేవుని మాటలే ఉంటాయి. లోక సాంగత్యమైన మాటలు రావు అండి. ఎవరిని చూసి ఎటకారాలు ఉండవు, ఎవరో చూసి గేలనుండదు, ఎవరి మీద సెటాయిర్లు వేసే పరిస్థితులు రావు. అలా వచ్చాయంటే నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు దేవుని బిడ్డవే కాదు. అసలు వాళ్ళ మీద వీడి మీద వాడి మీద సెటాయిర్లు వేసుకుని నవ్వుతూ ఇకిలిస్తూ అని ఇష్టం వచ్చినట్టు చేసావని కదా, నీ పరిశుద్ధతకి సాంగత్యానికి సంబంధమే లేదు. అసలు మనం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో ఉండాలి. లోకులతో మనకు అవసరమే, వాళ్ళతో పని చేయించుకోవడం మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు. వాళ్ళతో లిమిట్